Yes, let's start the class, friends. Okay, so welcome to Uprise Trading Academy. Myself, Mahesh Tula, and we as working as a team. My teammates are Dr. Sir, Narendra Garu, and Mahesh Garu. So we three working as a partners, and we three working for the Uprise Trading Academy to make the different స్ట్రాటజీస్ తయారు చేస్తూ డిఫరెంట్ పీపుల్కి అర్థమయ్యేలాగా తయారు చేయాలనే ఉద్దేశంతో మనం స్ట్రాటజీస్ తయారు చేయడం జరిగింది. సో ఎస్, సో ఐఎమ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్ అనేది బేసిక్ సెషన్. ఈ బేసిక్ సెషన్ లో మనం ఏం చెప్తానంటే స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఆ స్ట్రాటజీ నేర్చుకుంటే ఎలా ప్రాఫిట్స్ తీయొచ్చు, ఓకే, దాన్ని ఎలా చేయాలి అనే ఉద్దేశం. జస్ట్ మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉన్నా ఈ యొక్క స్ట్రాటజీ నేర్చుకోవడానికి సరిపోతుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఐ మేక్ యూ డూ లేటర్ ఆన్ ఫర్దర్ క్లాసెస్ లో నేను చెప్తాను. సో దిస్ ఇస్ ద వెరీ బేసిక్ క్లాస్. యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ద మార్కెట్ వర్క్స్. మార్కెట్ ఎలా పనిచేస్తుంది, మార్కెట్ లో మనం ఎలా మనీ తీయాలనే విషయం గురించి ఈ రోజు మాత్రం నేర్చుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్రైజ్ ట్రేడింగ్ అకాడమీ మెయిన్ గా తెలుగు వారి కోసం, ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రేడింగ్ నేర్చుకొని ప్రాఫిటబుల్ అవ్వాలనుకున్న వాళ్ళకు మెయిన్లీ, ఇంకా దాంట్లో స్పెసిఫైజ్ ఏంటంటే ఫారెక్స్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకో వాళ్ళకు ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఏముంటదంటే యూనిక్ వర్క్ షాప్స్ ఫర్ ట్రేడింగ్ కోసం ఒక స్పెషలైజ్డ్ వర్క్ షాప్స్ ఉంటాయి. ఆ స్పెషలైజ్డ్ వర్క్ షాప్ ని మనం రెండు రకాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఒకటి ఆన్లైన్, ఇప్పుడు మనకి ఏదైతే లైవ్ క్లాస్ నడుస్తుందో ఆన్లైన్ నడుస్తుంది. రెండోది ఆఫ్లైన్ క్లాసెస్. ఆఫ్లైన్ కూడా క్లాసెస్ ఈ మంత్ ఎండింగ్ వరకు స్టార్ట్ అవబోతుంది. సో ఈ 2 క్లాసెస్ ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా వీఆర్ ఆల్సో గివింగ్ సోషల్ ట్రేడింగ్ సర్వీసెస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ సర్వీసెస్ అనేవి వన్ ఆఫ్ అవర్ కైండ్. ఈ 2 రకాల సర్వీసెస్ ని మనం అప్రైజ్ అకాడమీలో మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్, తర్వాత ఇంకా దీని గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అప్రైజ్ మొబైల్ యాప్ అనేది ఉంటుంది. ఈ సెషన్ అయిపోయిన వెంటనే మీకు లింక్ వస్తుంది, మీరు యాడ్ అవ్వండి. ఓకే, ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్, ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చి అడ్వాన్స్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, దట్ ఈస్ కాల్డ్ SMS అల్టిమేట్, SMS రైజింగ్ మోడల్, సీక్వెన్స్ మోడల్ అండ్ స్టెప్ బై స్టెప్ అనే 4 స్ట్రాటజీస్ ఉంటాయి. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఓన్లీ SMS అల్టిమేట్ స్ట్రాటజీ మాత్రమే నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో హౌ ద స్ట్రాటజీ విల్ వర్క్అవుట్ అనేది మాత్రం మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఎస్, లెట్ అస్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఎక్స్నెస్ యొక్క ఏదైతే ట్రేడింగ్ యొక్క విధానం, అసలు ట్రేడింగ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బిఫోర్ గోయింగ్ టు ద స్ట్రాటజీ, ఓకే, లెట్ us హ్యావ్ అ థింగ్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్. వాట్ ఈస్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే మీకు ఐడియా ఉందా? వాట్ ఈస్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీ ఐడియాస్? వాట్ ఈస్ ట్రేడింగ్? ఓకే, ట్రేడింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఐడియా ఉందా? ట్రేడింగ్ అంటే ఏంటి? ఓకే, ఆ ట్రేడింగ్ లో మనం ఎలా నేర్చుకోవాలి, ఆ ట్రేడింగ్ వల్ల మనకి ఎలాగా మనం ఒక ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుందాం. వాట్ ఈస్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే, ట్రేడ్ అంటే అర్థం ఏంటంటే, ట్రేడ్ అంటే వాణిజ్యం అనే అర్థం వస్తుంది, వర్తకం అని వస్తుంది. అంటే దట్ మీన్స్ బిజినెస్. ట్రేడింగ్ అంటే బిజినెస్. దట్ మీన్స్ వాట్? ఇక్కడ బిజినెస్ లో 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ యొక్క ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ఫ్రెండ్స్. టాటా కంపెనీ యొక్క కార్స్ ఏదైతే ఉంటాయో కార్స్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఎస్, ఓకే. ఈ ఫ్రాంచైజీ తీసుకుంటే మీరు ఒక షోరూమ్ పెట్టుకుంటారు. ఈ షోరూమ్ లో ఏం జరుగుతుంది? ఈ షోరూమ్ లో ఏం జరుగుతుంది? కార్స్ యొక్క అమ్మకాలు జరుగుతాయి. ఎస్, కార్ ని అమ్మడం జరుగుతుంది. ఒకవేళ సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటే కొనడం అవుతుంది అనుకుందాం. అంటే ఈ ఈ టాటా కంపెనీ యొక్క ఫ్రాంచైజీ మీరు తీసుకుంటే, మీరు ఏదైతే మన హైదరాబాద్ లేదనంటే వైజాగ్ ఎక్కడెక్కడ ఏరియాస్ లో తీసుకుంటారో అక్కడక్కడ ఏరియాస్ లో కార్స్ కొనడం అమ్మడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ట్రేడింగ్. దట్ ఈస్ కాల్డ్ అ బిజినెస్. ఎస్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో
ఇది ఇక్కడ ఇది బిజినెస్. కెన్ యూ ప్లీజ్ కొంచెం మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే బిజినెస్ ట్రేడింగ్ మీన్స్ ఇక్కడ ఒక బిజినెస్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. ఇంకో రకమైన ట్రేడింగ్ ఉంది, ఇది ప్యూర్లీ బిజినెస్. ఇట్స్ కమ్స్ అండర్ అ బిజినెస్. ఏంటి? టాటా కంపెనీ యొక్క షేర్లు, టాటా కంపెనీ యొక్క ఫ్రాంచైజీ నేను తీసుకున్నాను. ఓకే, తీసుకొని నేనేం చేస్తున్నాను, ఆ టాటా కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ నేను అమ్మడం ద్వారా నాకు కొంత బెనిఫిట్ అనేది నాకు ఐఎమ్ గెటింగ్ సమ్ ఇన్కమ్, రైట్? దిస్ ఇస్ కాల్డ్ అ బిజినెస్, దట్ ఈస్ ఆల్సో ట్రేడ్ అంటారు, రైట్? సెకండ్, ఇంకొక రకంగా ఆలోచిద్దాం. నేను ఇప్పుడు ఏం చేశానంటే టాటా కంపెనీ యొక్క ఫ్రాంచైజీ తీసుకోలేదు. టాటా కంపెనీ స్టాక్ మార్కెట్ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే టాటా కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ మార్కెట్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ యొక్క మార్కెట్ వాల్యుయేషన్, ప్లీజ్ నోట్ డౌన్. టాటా కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనుకుందాం ఒక 100 crores ఉంటుంది, ఎగ్జాంపుల్ రఫ్ గా. ఆ వాల్యుయేషన్ ప్రకారం ఏం చేస్తారంటే టాటా కంపెనీ ఐపీఓ అని ఇస్తుంది. దాన్ని ఏమంటారు? ఐపీఓస్ అంటారు. అంటే మనము ఈ ఐపీఓస్ అంటే ది కంపెనీ యొక్క షేర్స్ గా ఏదైతే వాల్యుయేషన్ ఉందో ఈ వాల్యుయేషన్ ప్రకారం కంపెనీని 100% లాగా డివైడ్ చేసేసి, ఈ 100% లాగా డివైడ్ చేసిన పర్సెంట్ లో మనకు 1% షేరా, లేకపోతే 0.5% షేరా, లేకపోతే 10 షేర్సా, ఇలా కొంత షేర్స్ అనేవి కొనుక్కోవడానికి మనకు అవకాశం వస్తుంది. దట్ మీన్స్ డైరెక్ట్ గా ఈ కంపెనీలో మనము పార్ట్నర్ లాగా దాని కంపెనీ యొక్క అంటే లైక్ పార్ట్నర్ లాగా, భాగస్తుల లాగా, రైట్? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో డైరెక్ట్ గా నేను టాటా కంపెనీ యొక్క ఒక 1% షేర్ కొనుక్కుంటాను. సో ఎప్పుడైతే ఈ 1% కాస్త 1 year 2 years అవుతుందో, టాటా కంపెనీ డెవలప్ అవుతున్న కొద్దీ, ఈ రోజు వాల్యుయేషన్ 100 crores, రేపు వాల్యుయేషన్ 200 crores అయింది అనుకోండి, నా 1% షేర్ నేను ఈ రోజు కొన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs తోటి కొన్నాను అనుకుంటే, ఇదే 10 lakhs కాస్త నా వాల్యుయేషన్, కంపెనీ వాల్యుయేషన్ పెరిగినప్పుడు అది 20 lakhs అవుతుంది. సో గెటింగ్ మై ఫ్రెండ్స్? సో ఇక్కడ ఏమవుతుందని అంటే మీరు అర్థం చేసుకోవడానికి, ట్రేడింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్ ట్రేడింగ్ అంటారు, దీని ట్రేడింగ్ అంటారు. బిజినెస్ పెట్టుకొని చేసేదాన్ని కూడా బిజినెస్ ట్రేడింగ్ అని అంటారు. ఇప్పుడు ఇలా కూడా ట్రేడింగ్, రైట్ ఫ్రెండ్స్? అంటే ఇక్కడ కూడా మనం చేసేది ఏంటి, టాటా కంపెనీతో పాటు డిఫరెంట్ కంపెనీ యొక్క షేర్స్ కొని అమ్ముతాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్, దట్ మీన్స్ హియర్ ఆల్సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఓన్లీ, బయింగ్ అండ్ సెల్లింగ్ ఓన్లీ, కొని అమ్మడాలే. కాకపోతే ఎలా అమ్ముతున్నాం? డైరెక్ట్ గా ఆ కంపెనీ యొక్క షేర్లు మనం కొనుక్కుంటున్నాం అంతే. ఆ ప్రోడక్ట్స్ మనం కొనట్లేదు, ఆ కంపెనీల యొక్క ఒక భాగం, ఆ కంపెనీ యొక్క ఒక పార్ట్ ని మనం కొంటున్నాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఈస్ కాల్డ్ అ ట్రేడింగ్. ఓకే, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ట్రేడ్ అనే వర్డ్ ని ఎక్కువ శాతం యూజ్ చేసే వాళ్ళు షార్ట్ టర్మ్ కోసం యూజ్ చేస్తారు. ఇన్వెస్టింగ్ అనే వర్డ్ ని లాంగ్ టర్మ్ కోసం పెడతారు. బట్ మీరు అంత అవసరం లేదు, జస్ట్ ట్రేడింగ్ అని అర్థం చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ పార్ట్, ఇది ట్రేడింగ్ అని అంటున్నాము. ఈ ట్రేడింగ్ లో మనకు చాలా రకాల ట్రేడింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాట్ ఆర్ ద ట్రేడింగ్స్? పార్ట్స్ ఏంటి? ట్రేడింగ్ యొక్క పార్ట్స్ చాలా రకాల పార్ట్స్ ఉన్నాయి ట్రేడింగ్ లో. ఎస్, ఎనీబడి? ఇక్కడ ట్రేడింగ్ లో చాలా మార్కెట్స్ ఉన్నాయి. ఆ మార్కెట్స్ ని ఒక సింప్లిఫై గా చెప్పాలి అని అంటే కొన్ని మార్కెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ మార్కెట్స్ ని ఐ టెల్ యూ దట్. 1 second. యా, హియర్ ఈస్ ద వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సింపుల్ గా నోట్ డౌన్ చేసుకోండి. ట్రేడింగ్ లో చాలా రకాల మార్కెట్స్ ఉన్నాయి. ఐఎమ్ రైటింగ్ హియర్. ఫస్ట్ మార్కెట్ ఏంటంటే మనకు ఇండియన్ మార్కెట్, ప్లీజ్ నోట్ డౌన్. ఇండియన్ మార్కెట్ లో మనం ట్రేడ్ చేయడం ఒకటి. సెకండ్, ఫారెక్స్ మార్కెట్ లో మనం ట్రేడ్ చేయడం. మూడోది, మనం క్రిప్టోలో ట్రేడ్ చేయడం. ఈ 3 రకాల వర్క్స్ ఉంటాయి. ఐ మీన్ ఈ 3 రకాలు ట్రేడింగ్స్ ఆఫ్ 3 types: ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్ అండ్ క్రిప్టో మార్కెట్. మళ్ళీ ఇండియన్ మార్కెట్ లో చూద్దాం. ఇండియన్ మార్కెట్ లో కూడా ఈక్విటీ ఉంటుంది, ప్లీజ్ నోట్ డౌన్. ఈక్విటీ మార్కెట్ ఉంటుంది, తర్వాత జస్ట్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఉంటుంది. ఓకే, రైట్? ఈక్విటీ మార్కెట్ ఉంటుంది, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఉంటుంది. ఓకే, తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని రకాలు ఉంటాయి. సింపుల్ అర్థం చేసుకోండి. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్, జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఓవరాల్ వ్యూ. ఇండియన్ మార్కెట్ ఉంటుంది. ఫారెక్స్ మార్కెట్ అంటే ఇండియన్ మార్కెట్ మనకు మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు ఉంటుంది. ఇది ఇండియన్ మార్కెట్ 6 hours ఉంటుంది మనకు. ఓకే, ఇందులో కొన్ని రకాల ట్రేడ్స్ జరుగుతాయి.
ఫారెక్స్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్, అంటే యుఎస్ఏ, యూరోప్, ఈ మార్కెట్స్ మనం ఫారెక్స్ లో కొన్ని కరెన్సీ పేర్స్ ని మనం ట్రేడ్ చేస్తాం ఒకటి. తర్వాత దీంట్లోనే కమోడిటీస్ అంటారు. కమోడిటీస్ అంటే అర్థం ఏంటంటే గోల్డ్, సిల్వర్, యుఎస్ ఆయిల్, కొన్ని రకాల కమోడిటీస్ ని మనం సేల్ చేస్తాం. తర్వాత క్రిప్టో అని అంటాం. క్రిప్టో అంటే బిట్ కాయిన్ అని మీరు వినే ఉంటారు, బీటీసీ, ఎథీరియం, రైట్, సోలానా, రీసెంట్ గా వచ్చిన ఒక ట్రంప్ కాయిన్ అనుకోండి. సో మెనీ కాయిన్స్ ఆర్ దేర్. ఇలా మార్కెట్స్ మొత్తం మూడు: ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్ అండ్ క్రిప్టో మార్కెట్. ఓకే, ఇండియన్ మార్కెట్ లో కొన్ని రకాల మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. బయర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈక్విటీస్, ఐపీఓస్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అని కొన్ని ఉన్నాయి అవి. తర్వాత క్రిప్టో మార్కెట్ లో కొన్ని రకాల కాయిన్స్ ఉంటాయి, దాన్ని మన ఎక్స్చేంజెస్ తోటి మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇన్ని రకాల మార్కెట్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, రైట్. ఈ మార్కెట్స్ లో మనం నేర్చుకునేది ఏంటంటే వి విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫారెక్స్ మార్కెట్. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్? ఫారెక్స్ మార్కెట్ ని నేను టీచ్ చేస్తాను. ఓకే, క్రిప్టో మార్కెట్ ని కూడా కొంత భాగం వరకు నేను టీచ్ చేస్తాను. ఈ రెండు మార్కెట్ నే మనం టీచ్ చేస్తాం, కానీ ఇండియన్ మార్కెట్ లో మన స్ట్రాటజీస్ ని ఎక్కువ టీచ్ చేస్తాం, కానీ అది తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే డైలీ మీరు 500 నుంచి 1000 రూపీస్ అర్న్ చేసుకునే స్ట్రాటజీస్ నాకు నేర్పించి ఈజీగా మీరు అవి ఎర్న్ చేసుకునేటట్టు చేయడమే నా యొక్క మెయిన్ ఉద్దేశం ఫ్రెండ్స్. ఓకే, సో ఐఎమ్ ఓపెనింగ్ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది ఎక్స్నెస్ అకౌంట్ ఓపెన్ చేసి ఉన్నారు? ఎక్స్నెస్ అకౌంట్ అని అంటే ఇంటర్నేషనల్ ఫారెక్స్ మార్కెట్ చేయడానికి కొన్ని బ్రోకర్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఆ బ్రోకర్స్ ని యూజ్ చేసుకోవడం కోసం మనం ఫస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేయడం జరగాలి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్, రైట్. సో దిస్ ఈస్ ఎక్స్నెస్ అకౌంట్. దీంట్లో మనం ఇది ఒక మనకు బ్రోకర్. ఈ బ్రోకర్ లో మనకు అకౌంట్స్ ఉన్న వాళ్ళు అకౌంట్స్ ఉంచండి, అకౌంట్స్ లేని వాళ్ళు అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోండి. అకౌంట్స్ లేని వాళ్ళకు అకౌంట్ ప్రిపేర్ చేసుకోవడానికి తగ్గ లింక్స్ అవన్నీ కూడా నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను. సో సింపుల్, ఇందులో సైన్ ఇన్ అని కొట్టేసేయచ్చు. తర్వాత ఆ తర్వాత అకౌంట్స్ లేకపోతే ఆ అకౌంట్స్ క్రియేట్ చేసే మార్గం అవన్నీ కూడా మేము చేస్తాం. ఓకే, సో ఐఎమ్ ఓపెనింగ్ వన్ ఆఫ్ మై అకౌంట్స్, రైట్. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నేను ఓపెన్ చేస్తున్నాను. నేను డెమో అకౌంట్ తోటి మీకు ట్రేడ్ చేసి చూపిస్తాను, రైట్. ఒక డెమో అకౌంట్ నేను ఓపెన్ చేస్తున్నాను, రైట్ ఫ్రెండ్స్. డెమో అకౌంట్ లో నేను ఒక 10,000 తీసుకున్నాను, ఎగ్జాంపుల్ ఫర్. రైట్, నేను స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ డెమో అకౌంట్ లో మనం చేసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెమో అకౌంట్ లో మనం చేసుకోవాలి, రైట్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద స్ట్రాటజీ. ఓకే, ఎక్స్నెస్ అకౌంట్ లేని వాళ్ళు ఎక్స్నెస్ అకౌంట్ మన ఆఫీస్ కాల్ చేస్తే, అకాడమీకి కాల్ చేసేస్తే మీకు ఎక్స్నెస్ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు ఫ్రీలీ, రైట్. అదొకటి గుర్తుపెట్టుకోండి, రైట్. దిస్ ఈస్ ద మార్కెట్, ఇలా ఉంటుంది, రైట్. ట్రేడ్ చేయాలి అంటే ఇలా ఉంటుంది మీకు టర్మినల్, ప్లీజ్ ఫ్రెండ్స్. సో రైట్ నౌ మీకు నేను ఎక్స్ప్లెనేషన్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, ఐఎమ్ డైరెక్ట్లీ ఎంటరింగ్. కొంతమందికి మీకు మార్కెట్ మీద కొంత అవగాహన ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఓపెనింగ్ ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ఎలా చేయాలనేది నేను మీకు నేర్పిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ లెట్ us ఓపెన్ ద స్ట్రాటజీ. ఓకే, మార్కెట్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనిస్తే స్టాక్ మార్కెట్ లో నేను చెప్పాను కదా, దిస్ ఈస్ ఐఎమ్ ఈరోజు బీటీసీ ఉంటుంది, గోల్డ్ కానీ మిగతా ఏవి ఈ రోజు ఉండవు, ఎందుకంటే సాటర్డే కాబట్టి ఐఎమ్ వర్కింగ్ ఆన్ బీటీసీ, బిట్ కాయిన్ మీద నేను వర్క్ చేస్తున్నాను. ఓకే, బిట్ కాయిన్ మీద 1 అవర్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఉంది ఇది. ఓకే, షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ లో చూపిస్తున్నాను. ఓకే, రైట్. ఈ విషయాలు ఏమన్నా మీరు స్ట్రాటజీ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా ఏ విషయాలైనా కావాలంటే కూడా ఈ ఓపెనింగ్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, రైట్. స్ట్రాటజీలో నాకు రెండు పాయింట్లు ఐ వాంట్ ఈ రోజు మీకు చెప్పాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, సి మనది ఏదైతే డైరెక్షన్ ఉందో మనకు, ఇప్పుడు మీరు చూస్తే ఈ క్యాండిల్స్ అనేవి గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చూస్తే, ఇప్పుడు నేను మార్కెట్ లో ఈ గ్రీన్ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ నేనేం చేస్తున్నానంటే ఈ రెండు క్యాండిల్స్ ని సేమ్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్చేశాను, రెండు బ్లాక్ కలర్ క్యాండిల్స్ లాగా చేశాను, రైట్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, రైట్. అన్ని క్యాండిల్స్ విక్స్ అన్ని కూడా రెడ్ కలర్ క్యాండిల్.
రైట్. ఇప్పుడు చెప్పండి నాకు, సేమ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, మార్కెట్ ఎటు వెళ్తుంది? మార్కెట్ ఇక్కడ నుంచి మనం గమనిస్తుంటే ఈ ప్లేస్ నుంచి మార్కెట్ మనకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్లేస్ నుంచి ద మార్కెట్ ఈస్ మూవింగ్ లైక్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా దిగి ఇలా వెళ్ళి కాస్త దిగినట్టు చేసి ఇలా పైకి వెళ్ళి ఇలా దిగుతుంది. ఎస్ కదా? అంటే ఓవరాల్ గా మార్కెట్ యొక్క విధానం అర్థం చేసుకుంటే, మార్కెట్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క ప్రైస్, దీన్ని ఏమంటారంటే ప్రైస్ అనేది బీటీసీ యొక్క ప్రైస్ విత్ రెస్పెక్ట్ టు ద యుఎస్ డాలర్, ఓకే, అనేది ఏ రకంగా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్? దిస్ ఈస్ మూవింగ్ లైక్ ద వన్ దిస్ వే. దట్ మీన్స్ ఇంకా అనదర్ వే ఇలా వెళ్తుంది. ఎస్, మార్కెట్ ఈస్ మూవింగ్ దిస్ డైరెక్షన్. ఓకే, అంటే పైకి వెళ్తుంది మార్కెట్ అనేది, కాస్త పైకి వెళ్ళి మళ్ళీ దిగి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ దిగి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ కాస్త దిగినట్టు చేసి మళ్ళీ పైనుంచికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ మళ్ళీ కాస్త దిగినట్టు చేస్తుంది. అంటే ఓవరాల్ గా మార్కెట్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్ 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 డైరెక్షన్ లో వెళ్తుంది. ఎస్ కదా? ఓకే, మనకు ఇప్పుడు ఏంటంటే ఈ దిగే క్రమంలో మనకు పడే క్యాండిల్స్ ని మనం ఏమంటామంటే రెడ్ కలర్ క్యాండిల్స్ అంటాము. అంటే ఇక్కడ ఏంటంటే రెడ్ కలర్ క్యాండిల్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ రెడ్ కలర్ క్యాండిల్స్ దట్ మీన్స్ దిగే క్రమంలో మనం ఏం చేస్తున్నాం, మార్కెట్ ఈ రకంగా దిగుతుంది అంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే అసలు బ్లూ కలర్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే మీకేం కనబడుతుంది ఫ్రెండ్స్? మీరు ఏ క్యాండిల్స్ లేవు, ఓన్లీ అంటే మార్కెట్ ఇలా పడిపోతుంది. చూస్తున్నారా, గమనిస్తున్నారా? దట్ మీన్స్ రెడ్ అంటే అర్థం ఏంటంటే పడిపోవడము. సెల్లర్స్ అంటే కింద దించేవాళ్ళు, డీటెయిల్ వద్దు తర్వాత చెప్తా. సో ఇలా అంటే లైక్ ఇక్కడ ఏమవుతుంది, ఈ రకంగా మార్కెట్ అనేది పడిపోతుంది. పడేటప్పుడు పడే క్యాండిల్స్ ఏంటంటే రెడ్ అని అర్థం. దట్ ఈస్ వాట్, ప్లీజ్ నోట్ డౌన్. రైట్, ఆపోజిట్ చూద్దామా? పెరిగేటప్పుడు క్యాండిల్స్ ఏమొస్తాయి? ఆపోజిట్ చూద్దాం, ఇట్స్ గ్రీన్. ఓకే, చెప్పి ఇంట్లో ఎస్ ఎస్ సంబడి స్పీకింగ్. ఏదో క్లాస్ లో ఉన్నా అందుకు కట్ చేసిన. ఓకే ప్లీజ్. ల్యాప్టాప్ లో జాయిన్ చేసిన, ఇంతసేపు ఫోన్ లో ఏంటంటే అందుకు. ఓకే, సో ఇక్కడ ఇలా పైకి వెళ్తున్నప్పుడు మీకు గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తాయి, కిందికి దిగినప్పుడు రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తాయి. ఓకే, నా వాట్ ఐఎమ్ డూయింగ్, రెండు క్యాండిల్స్ పెడుతున్నాను చూడండి ప్లీజ్. ఓకే రైట్, సో రైట్ దిస్, దట్ మీన్స్ పైకి వెళ్ళేటప్పుడు గ్రీన్, కిందికి దిగేటప్పుడు రెడ్ కలర్ క్యాండిల్స్ వస్తాయి మాట. ఓకే, ఓవరాల్ గా మార్కెట్ యొక్క మూవ్మెంట్ అనేది అప్వర్డ్ ఉంది అని నాకు అర్థమవుతుంది. ఆ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉంది, స్లోగా మార్కెట్ ఈస్ గెట్టింగ్ అప్ అనే విషయం నాకు అర్థమవుతుంది. రైట్, ఇలా ఇలా మార్కెట్ ఈస్ మూవింగ్ స్లోలీ అప్ వస్తుందని నాకు అర్థమైంది. రైట్, గుడ్. ఓకే నైస్. ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు మార్గం ఏంటంటే ఇక్కడ సెల్ అండ్ బై అని ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 లాట్ తీసుకున్నా, లాట్స్ పిప్స్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఫర్దర్ గా వస్తాయి. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ థింగ్, మార్కెట్ లో మనం ప్రాఫిట్ ఎలా తీసుకోవాలనేది మాత్రమే మీరు ఈ క్లాస్ నుంచి మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది ఏంటి, నేను ఒక పాయింట్ చెప్తున్నాను, మార్కెట్ దిగడము పెరగడం రెండే పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను బై తీసుకున్నా. ఓకే, 1 లాట్ పెట్టాను, ఐఎమ్ బై, దట్ మీన్స్ బై తీసుకున్నా. ఇక్కడ 1 లాట్ ఐఎమ్ టేకింగ్ బై. ఓకే, సో నేను బై పెట్టాను, ఇది డాలర్స్లలో ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ బై పెట్టిన తర్వాత ఏమైంది, నేను పెట్టిన దానికి ఆపోజిట్ లో మార్కెట్ అనేది మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. నేను వెయిట్ చేస్తున్నాను, లెట్ us see పైకి వెళ్తుందా కిందికి వస్తుందా, లెట్ us వెయిట్. ఓకే, సో చూస్తున్నా, ఐఎమ్ వెయిటింగ్. ఓకే, వెయిటింగ్. So okay, I'm making it fast, please concentrate. yes, సో నేను ఏదైతే డైరెక్షన్ లో మార్కెట్ పైకి వెళ్తుంది ప్రైస్ అని అనుకున్నానో అక్కడికి వచ్చింది, డౌన్ వచ్చేసింది. స్టిల్ ఒకసారి వెయిట్ చేద్దాం, మళ్ళీ ఒక్కసారి వస్తుందేమో.
1 మినిట్ చూద్దాము. రైట్, ఇక్కడ కంటే దిగుతుందా, పైకి లేస్తుందా? వెయిట్ వెయిట్ 1 మినిట్ క్యాండిల్. రైట్, సో ఏమైంది నా డైరెక్షన్? నేను ఏదైతే పెట్టానో ఆ డైరెక్షన్ లో నాకు లాస్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, రైట్? ఓకే, ఐఎమ్ టేకింగ్ అవుట్. ఓకే, నా డైరెక్షన్ తప్పు, తీసేస్తున్నా. ఓకేనా, తీసేసా. ఇప్పుడు నేనేం చేశాను, నేను మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నా, వెళ్ళలేదు, నాకు లాస్ వచ్చింది. ఇంకోటి చెప్తా, నేను ఇప్పుడు కిందికి వెళ్తుంది అనుకోని కిందికి పెడతా. ఇప్పుడు నాకు కిందికి వెళ్తుంది అనుకోని నేను కిందికి పెట్టాను. ఓకే, నా కింది యొక్క డైరెక్షన్ అనేది కొంచెం ప్రాఫిట్లోకి వచ్చేసింది, ప్రాఫిట్లోకి వచ్చేసింది, ప్రాఫిట్లోకి వచ్చేసింది. ఓకే, నా యొక్క డౌన్ డైరెక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఓకే, బట్ నా ఫస్ట్ డైరెక్షన్ ఫెయిల్ అయింది కదా. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్, నా డైరెక్షన్ అనేది ఫస్ట్ డైరెక్షన్ అనేది నాకు ఫెయిల్ అయింది, సెకండ్ డైరెక్షన్ అనేది నాకు ప్రాఫిట్ లో వచ్చింది. బట్ మళ్ళీ నా సెకండ్ డైరెక్షన్ అనేది ఆపోజిట్ అవ్వడానికి రెడీ ఉంది. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ ద థింగ్ దట్ నా యొక్క మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏదైతుందో ఆ డైరెక్షన్ అనేది, నేను ఏదైతే డైరెక్షన్ లో పెడతానో ఆ డైరెక్షన్ అనేది నాకు వస్తే సంతోషం, దట్స్ గుడ్. లేదు, నేను ఏదైతే తీసుకుంటానో దానికి ఆపోజిట్ డైరెక్షన్ వస్తే ఎలా? మనం ఏదైతే బై సైడ్ డైరెక్షన్ తీసుకుంటామో అప్పుడు అది వస్తుందా, సెల్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటే అది వస్తుందా అనేది మనకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఎనాలిసిస్ ఏం చేస్తామంటే బై వైపో సెల్ వైపో ఏ సైడ్ తీసుకొని స్టాప్ లాస్ పెడతాం. స్టాప్ లాస్ పెట్టే క్రమంలో ఏమవుతుంది అంటే ఆ స్టాప్ లాస్ అనేది మనం కొంచెమే పెడతాం. ఇప్పుడు సెల్ డైరెక్షన్ లో పెట్టాం, మనం స్టాప్ లాస్ అనేది కాస్త పైకి పెడతాం. స్టాప్ లాస్ అంటే ఏంటంటే మన యొక్క లాస్ ని స్టాప్ చేసేదాన్ని స్టాప్ లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ మనం ఈ క్రమంలో మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ -30 అని పెట్టాం, -$30 నాకు పోయినా పర్వాలేదు అని పెట్టాం అనుకోండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమవుద్దంటే మన డైరెక్షన్ తప్పైనప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసి ఆ $30 హిట్ అయిపోయింది, లాస్ హిట్, డన్. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్, నా మెయిన్ పాయింట్ పెట్టాను. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే బై వైపు అయినా సరే సెల్ వైపు అయినా సరే ఏ డైరెక్షన్ లోనైనా ప్రాఫిట్ వచ్చే స్ట్రాటజీ ఏదైనా ఉందా అనే స్ట్రాటజీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, నేను మీకు లైవ్ లో ఇంకొక 2-5 నిమిషాలు మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదొక లైన్ అనుకుందాం, ఇక్కడ ఏంటి ఫస్ట్ అప్ లైన్ అనుకుందాం, అప్ లైన్ 96,200, రైట్? ఓకే, ఇంకొక లైన్ చేస్తాను 9600, ఫర్ ఎగ్జాంపుల్ 96,200 అండ్ నియర్ అబౌట్ 300, రైట్? తర్వాత 96,200, ఇది 96,300 అండ్ 96,200 అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నేను ఒక 100 పాయింట్ రేంజ్ తీసుకున్నా. ఓకే, 100 పాయింట్ రేంజ్ తీసుకున్నా. ఇది ఒక 300, 96,300 అండ్ 96,200. ఓకే, సో 96,200 ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ 100 పాయింట్ రేంజ్. ఓకేనా? ఈ రేంజ్ లో నేను ఏం చేస్తానంటే బై సెల్ ని 2 తీసుకొని పెట్టుకుంటా. సో నాకు ఈ 2 డైరెక్షన్ లో ఎలా చేస్తాం అనేది నేను ఫాస్ట్ గా చూస్తాను, 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్ లో నేను కిందికి వెళ్తుంది అని నేను అనుకున్నాను, నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్లేస్ లో నేను డౌన్ పెడుతున్నా. ఓకే, ఐఎమ్ పుట్టింగ్ డౌన్, రైట్? ఓకే, కానీ నా డైరెక్షన్ ఏమైపోయింది, తప్పు అయిపోయింది. సో నేను ఎక్కడ డౌన్ పెట్టాను, 96,200 దగ్గర పెట్టాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 96 లాట్ వాల్యూ పెంచేసి నేను సెల్ వైపు పెట్టాను కదా, బై వైపు 96,300 దగ్గర నేనేం చేస్తున్నానంటే లాట్ వాల్యూ డబల్ చేసి బై చేసి పెండింగ్ పెట్టాను. అంటే మార్కెట్ ఈ ప్రైస్ వరకు వస్తే నాకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్, నేను ఈ మార్కెట్ లో ప్లీజ్ నోట్ డౌన్ ఓన్లీ నా మెయిన్ పాయింట్ ని నేను రివీల్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, what I'm doing is simply I'm doing one thing, that means I am taking the down direction and at the same time I'm taking the up direction. Okay,
ఇన్ బిట్వీన్ నాకు ఏదైతే ఈ 100 పిప్స్ ఉందో, ఈ గ్యాప్ ఉందో, ఈ గ్యాప్ లో ఉంటే తప్ప నాకు లాస్ అనేది రాదు. ఈ 100 ఈ పాయింట్ ఏదైతే రేంజ్ ఉంది గమనించారా, ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ వరకు మాత్రమే నాకు లాస్ వస్తుంది. దిస్ ఈస్ ద రేంజ్, ఓన్లీ దిస్ రేంజ్ గివ్స్ అస్ ఎ లాస్, అదర్వైజ్ ఇట్ వోంట్ గివ్ లాస్. ఈ డైరెక్షన్ లో ఈ పాయింట్ నుంచి నాకు కిందికి వెళ్ళిన ప్రాఫిట్ వస్తుంది, ఈ పాయింట్ నుంచి నాకు పైకి వెళ్ళిన ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ ఈ రేంజ్ లో మాత్రమే, ఈ దిస్ రేంజ్, రైట్, ఈ రేంజ్ లో మాత్రమే నాకు లాస్ ఉంటుంది. సో మీరు ఎంత ఎనాలిసిస్ చేసినా హ్యాపీగా ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనుకోండి, హ్యాపీ గోయింగ్ అప్, ఇక్కడ నుంచి కిందికి వచ్చింది అనుకోండి, ప్రాఫిట్. 2 డైరెక్షన్స్ ఐఎమ్ హ్యాపీ ఫ్రెండ్స్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ నేను ఇప్పుడు డౌన్ డైరెక్షన్ లో ఉన్నాను, గుడ్, నాకు ఇక్కడ నుంచి కిందికి వచ్చిందా ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నాకు ఎలాగో డబుల్ ఉంటది కాబట్టి ఒక్క 1 పాయింట్ ఎక్స్ట్రా మూవ్ అయితే చాలు నాకు, రైట్. ఒకవేళ ఈ డైరెక్షన్ రాంగ్ అయిపోయింది, ఈ డైరెక్షన్ లో వెళ్ళి నాకు ప్రాఫిట్ ఇవ్వలేదు అనుకోండి, ఐ విల్ మేక్ అనదర్ మూవ్ హియర్, పెండింగ్ ఆర్డర్. నా డైరెక్షన్ ఈదర్ డైరెక్షన్ ఉంటుంది, పైన వైపు కింది వైపు 2 డైరెక్షన్ లో ఉంటది. సో దట్ ఐ విల్ గెట్ అ ప్రాఫిట్. ఎస్, ఆర్ యు గెటింగ్? ఈ 100 పాయింట్స్ రేంజ్ లో ఏదైతే ఉంటుందో అప్పటి వరకే నాకు మైనస్ వస్తుంది, అంటిల్ అన్లెస్ ఐ విల్ గెట్ యూ ప్రాఫిట్ ఓన్లీ. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ, దిస్ ఈస్ కాల్డ్ స్మార్ట్ మూవ్ స్ట్రాటజీ, ఎస్ఎంఎస్. ఓకే, అయితే సార్ ఎన్ని డైరెక్షన్లు ఎన్నిసార్లు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ పొజిషన్లో పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దానిని మీకు నేను మొత్తం చెప్పలేను, కానీ వన్ థింగ్ ఫర్ షూర్, మీరు ఏ డైరెక్షన్ లో పెట్టినా కూడా ఈ రోజు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని 500 to 1000 rupees in INR, that means $10 or $20 per day you can आराम से आप earn कर सकते हो, right? Are you getting? So that you no need to hurry. అరే నేను పెట్టిన డైరెక్షన్ నాకు కరెక్ట్ అవ్వాలనే అంత హడావిడి మీకు అవసరం లా, రైట్. సో ఈ స్ట్రాటజీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్స్ I'll get a profit, I'll take out and I'm explaining the profit. Okay, so if it hits, then I'll take another direction towards downward. ఇది పైకి వెళ్ళింది, ఇది నాకు పెండింగ్ ఆర్డర్. పెండింగ్ ఆర్డర్ అంటే మార్కెట్ యొక్క ప్రైస్ ఇక్కడికి వస్తేనే ఇది హిట్ అవుతుంది, లేకపోతే అంటిల్ అన్లెస్ నేను డౌన్ డైరెక్షన్ లోనే ఉన్నట్టు, రైట్. సో ఈ స్ట్రాటజీని స్మార్ట్ మూవ్ స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఇది నడుస్తూనే ఉంటది, మనకి ఇది హిట్ అయింది అనుకోండి మళ్ళీ ఇంకో లాట్ పెడదాం. ఓకే, లెట్స్ ఓపెన్. ఆ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్లీజ్ నోట్. సో ఎస్, ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఎంఎస్ అల్టిమేట్ స్ట్రాటజీ. ఫస్ట్ స్ట్రాటజీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైజింగ్ మోడల్ సీక్వెన్స్ అని కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, ప్లీజ్ నోట్ డౌన్, రైట్. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే దిస్ ఈస్ ద స్ట్రాటజీ. ఓకే, ఎగ్జాక్ట్లీ నేను ఫాస్ట్ గా చెప్తున్నాను, ఐ హ్యావ్ లిమిటెడ్ టైం. ఫస్ట్ నేనేం చేశాను, ఇప్పుడు నేను సెల్ఫ్ బయాస్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై సైడ్ తీసుకున్నాను అనుకున్నాను, బై డైరెక్షన్ నేను తీసుకున్నప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, నేను ఇక్కడ పెట్టాను, బై వైపు వెళ్తే నాకు ప్రాఫిట్. నా డైరెక్షన్ రాంగ్ అయిపోయి పెండింగ్ లాట్ నాకు ఒకటి హిట్ అయింది, ఐ గేవ్ ఏ మెసేజ్, ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రెండ్స్. సో 1 సెకండ్, మనం ఇంకొకటి పెండింగ్ పెడదామా? ఓకే, అది హిట్ అయిపోయింది. సో బై డైరెక్షన్ వచ్చింది, పైకి వెళ్తుంది. సో నేను అప్పుడు ఏం చేస్తాను, దీనికి 4 లాట్ తోటి సెల్ లాట్ పెండింగ్ 96,200. ఐ పుట్ హియర్ పెండింగ్ 96,200, రైట్. దగ్గర 4 లాట్ తోటి నేను ఒక పెండింగ్ ని క్రియేట్ చేసి పెడతాను. సో అగైన్ what does it mean? If it goes up, I'll get the profit. ఇక్కడ నాకు ఉంది కదా క్లోజ్ ఆల్ బటన్. సో రైట్ నౌ నేను ఇక్కడ ఏం చేశాను, ప్లీజ్ నోట్ డౌన్, ఓపెన్ ఆర్డర్స్ 2. ఓకే, ఒకటి బై, ఒకటి సెల్, రైట్. పెండింగ్ ఆర్డర్ ఒకటి, పెండింగ్ ఆర్డర్ 4, దట్ మీన్స్ అలాట్ వాల్యూ, రైట్. ఓకే, సో యావరేజ్ ఇంకా కాస్త పైకి వెళ్ళిందని అంటే ఐ గెట్ ఏ ప్రాఫిట్. సో చూడండి, నా లాస్ వచ్చి 180, నా ప్రాఫిట్ వచ్చి ఇక్కడ $60-70 ఉంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ ఇట్స్ ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అప్, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ ఆల్సో నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు డౌన్ వచ్చినా నాకు ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ నుంచి నాకు పైకి వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది, రైట్ ఫ్రెండ్స్. సో నేను అప్ డైరెక్షన్ లో తీసుకున్నాను,
ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందా లేదా అనేది చూద్దాం. రైట్, వెళ్ళలేదు అనుకోండి, నాకు కిందికి వస్తుంది, నాకు మళ్ళీ ఇది హిట్ అవుతుంది, ఆరామ్సే నాకు ప్రాఫిట్ వస్తుంది. నో నీడ్ టు వరీ. రైట్, ఎంజాయింగ్ రైట్. ఓకే, సో ఇక్కడ హిట్ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ ఇట్ విల్ షో యూ ద ప్రాఫిట్. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ ఇట్ విల్ అగైన్ షో us దట్ ఇది హిట్ అయినప్పుడు మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఓకే, డన్. సో ఇలా ఎన్నిసార్లు పెట్టాలి ఏంటి అనేది నేను ఐ విల్ షో యూ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ here see I'm opening the strategy again, friends. Okay, this is the strategy. First of all please check out all of you. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ ప్లేస్ లో మనకి బై ఆర్డర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం తీసుకున్నాం సెల్ తీసుకున్నాం. ఫస్ట్ ఈ ఆర్డర్ ఇలా పైకి వెళ్ళింది అని అంటే ప్రాఫిట్ వస్తుంది. 100 పిప్స్ డిఫరెన్స్ తో తీసుకున్నాం. ఒకవేళ నా డైరెక్షన్ తప్పైపోతే కిందికి వచ్చింది అనుకోండి, హియర్ ఐ విల్ టేక్ ద ఆర్డర్. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, ఇది కూడా తప్పైపోయి పైకి వెళ్ళిపోతే హియర్ విల్ టేక్ ద అనదర్ ఆర్డర్. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ విల్ టేక్ అనదర్ ఆర్డర్. సో టోటలీ we will be going for only 5 positions. 1 second. 1 second, friends. Yeah, okay. Right. So totally how many times we are going up? We are only going 1, 2, 3, 4, 5 times మనం చేస్తాం. ఇంకొక టైం చేయకుండా మనం అక్కడ డౌన్ సైడ్ ఇంకొక డైరెక్షన్ అంటే 1, 2, 3, 4, 5 టైమ్స్ మనం హిట్ చేసుకుంటాం. 5 టైమ్స్ లో 100% మనకు ప్రాఫిట్ వస్తుంది. రాకపోతే వి విల్ వైండ్ అప్. దిస్ ఇస్ ద స్ట్రాటజీ. 1, 2, 3, 4. ఇప్పుడు ఎన్నో లాట్ నడుస్తుంది? లెట్ us see. Here is the third lot. Sorry, second lot. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ పెండింగ్ ఉంది. మనకి ఇంకా ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3. డౌన్ సైడ్ ఒకటి, అప్ సైడ్ ఒకటి, మళ్ళీ డౌన్ సైడ్ ఒకటి. అదర్వైజ్ వి విల్ వైండ్ అప్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైన వాళ్ళు ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి. Yeah, can you understand? Can you use English please? Okay, so I have to use English. Okay, some of our friends are asking for English. Okay, I thought all the people are from in Hyderabad only. Okay, sorry for that. Okay, so hopefully you understood you understood the concept, right? The concept is simple, that in either direction, in whatever the direction you take the order, you will be ending up by taking a profit only. Otherwise you will be ending up by taking a minimum loss of like $5, $6 like that, or else break even. This is the wonderful strategy where you will get a minimum profit daily. Okay, so that I'm showing you again. The strategy is this again. Okay friends, it is still working. Let this work, let this go. Okay, let this go till our classes comes to an end. It will show you a profit only, right? So no need to worry. Let us go for the strategy again. We'll see the strategy again, right? One more time I'm explaining the strategy. Please note down all. I'm explaining the strategy in English, okay, for some of our students. So first of all, what I'm doing is, see, here is the strategy. 1 second, yeah, something is wrong. Yes, okay. See, here is the strategy. First of all, I'm taking a buy order here. If I'm only taking the range first. This is called one zone. That is called one zone. The zone is called 100 pips zone. That means 100 pips zone. Okay, from this zone I'm taking buy orders here. From this zone I'm taking sell orders here. Okay, where the zone should selected? Okay, this zone has to be selected on prescribed time, on prescribed location, and prescribed format. I'm not showing you all the things on that. Only thing is, you have to see, I have taken it randomly. Okay, I didn't see all checkpoints and all, and that also I'm getting a profit, right? Understood the things. Randomly you should not go. There are some strategies, there are some points to be noted. In that points only you have to go through that first of all. So if I taken buy, it will go up. If I taken if this goes wrong, then if didn't hit our target, it will come down and it will take our sell order. Then again it will go some of our targets like this one, 94,000, say 800. So if it hits, we'll close the both.
if my decision wrong towards down direction, if it goes up again, here we have one more pending order is here. In this pending order, you can see that if it goes up again, usually I'll get a profit here. If it hits the target 95,100 point, then profit. Okay. Otherwise, again, if I'm wrong here, then it will come down to take the 0.09 lot where we have already put an pending order here. It will come down and it will take a profit. Okay. Otherwise, if doesn't hit our profit, again, I'm taking another last chance that is called the fifth position. If this fifth position fails, then if it comes down or in the middle or something, we will take out the entire lots by having a minimum loss like $4, $5 or $0. Right, friends? This is the strategy. Okay. In this, if you see, this is the buy side, say buy side chart. That means first buy side will take sell side this one, buy side, sell side, and buy side. Buy side will take sell side profit. Only we have taken it here 4 positions. Actually, we should go for 5 5 positions as I have showing you on this strategy. This is called smart move strategy, excellent strategy, right, friends? And we have another strategy, rising model strategy is also there. I'm not teaching you all. There are some checkpoints like trend, support, resistances, and candlestick patterns and VWAP. So many checkpoints are there. I'm not teaching you all. Okay, I'm telling you one more topic here. So first of all, let's close the order. Yeah, here, excellent. It is coming down to take our one more lot here, right, friends? Let us see if it is taking down. I'll put an again upward. Otherwise, na surely if it is going up, na I'll get very good profit. No need to worry. Let us see. Let us wait for some more time. Okay, let's enjoy the show. Okay, and next part is, for that we have some checkpoints as I have told you this, right? Can you see this? We have to see the checkpoints. Here we have 3 things, friends. First of all, you should check 3 points. First, place of order, please note down. Time of order. Third, target of order. First of all, you should know where to place, when to place, and what time to place, and at the same time, what is the target. Okay, or else fourth point is when I should take out, means stop loss. Hope you are getting all. So here, these all things. First, place of order, time of order, target of order, stop loss. When should we exit with the minimum loss or minimum loss or break even? That means 0 loss. That means understood. You should understand these 4 points, right? So, ये 4 points के लिए for these 4 points, I'll teach you in the further classes with very basic structures and all, friends. With basic structures, like what are the, if you want to know English language, if you want to speak the English language, here we have to speak out any language like alphabets, words and sentences has to be there, right, friends? That means to know every language. First of all, if you want to speak English language, what is the criteria, friends? English language बात करने के लिए क्या चाहिए? First of all, you should know alphabets, right? A, B, C, D, like this. Yeah. Yes or no? First, आपको तो alphabets पता चाहिए. And second, these alphabets will give you the words. For example, APPLE, apple. Okay, we have download also hit. Okay, today it is showing excellent move. Okay, we'll put another order, right, friends? We'll put another order upward. Okay, he already hit. So what we do, we'll take 9 pending, right? 96,300. I have already putting the buy lot here. So I have put here buy lot, right, friends? So mostly it is coming down only because now the trend is the trend has shifted here. Okay, the trend has shifted here.
So mostly the trend will come down. Here it has already broken here. It is coming down. Here one more point is there here. If it is coming down here, then it will hit a target. The target may be here, right? Otherwise, if it is going up, even it will go more than this and it will give you profit. So understood. So obviously what now? Almost we will be in a profitable position only. Right, friends? So let us see here. We have, are we getting profit? 63. If it is, mostly it has to come down here. This is the area. I'll show you that. It is coming to break this point actually. Okay. This is the advanced point. I'm not teaching you all. Okay. So mostly if it is, yeah. Understood? It has to break down this. If it is breaking down this one, it will come to here. Okay. And it will close here. Otherwise, if it is going up, also here we have some liquidity. I'm teaching you some advanced stuff. No need to worry, friends. Okay. This is, here is the advanced liquidity point. This is called a wick. Okay. ఈ క్యాండిల్ అయినా ఈ క్యాండిల్ ని విక్ అని అంటారు. ఈ క్యాండిల్ యొక్క విక్ ని ఇలా పైకి వెళ్ళినా సరే ఈ విక్ ని క్లోజ్ చేసుకొని ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ హియర్, దిస్ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకొంచెం కిందికి వస్తుంది. సో హౌ మచ్ ఐ ప్రాఫిట్ ఐ గాట్ ఫ్రెండ్స్? 113. Total I got 106. Hey, claps. Got it? I have closed all. So pending lot ko bhi nikalna hoga. How much I got? Let's see. Totally, I have, this is, I think this is the first two. See, 103 in one lot, 483, 485. So 105 is my average profit. Did you get my point? All of you? Okay. How many of you have understood this? Just give me a thumbs up. Okay. I'm closing it. Okay. It has hit here, this point, and it is going up. It came to hit this point. Okay. Even if it is trying to break this now, then it will come down here. Otherwise, it will go up, right? Hope you are getting some points, right? It is not a magic science or something. It is just a science. It is just a subject. A subject आपको सीखने के लिए, a subject, if you want to learn this subject, you should learn alphabets. What? Are you getting, my friends? What you should teach? Okay, give me a minute. Okay, I'm just, give me a minute, friends. I'm just, thanks for waiting. Sorry to keep you on hold. I need to charge the laptop. That's it. Yes, thank you. Thanks for waiting, friends. Okay. Hope you are enjoying the show. Are you enjoying the show, friends? आपको समझ में आ रहा है what I'm teaching? So what I'm trying to say is, in both directions, you can have a profit. Otherwise, you will be ending up with minimum, very, very minute loss. No need to worry, right? This is the strategy I'm going to teach you. Okay, for this strategy, how I'm going to explain you further, I'll just give you a brief introduction of what is going to happen on the next classes. So from that, I'll close the show. Okay, so I'm opening the slide here. So to get you every language, we have some alphabets like A, B, C, D, and all. With these alphabets, we will teach you. Everybody will know apple. Apple ko seekhna hai. If you want to get apple kavalanondi, we need to find it out with alphabets only. How many alphabets are there in English language? 26 alphabets, right? In Telugu language, how many alphabets? 52, if I'm not wrong. Right. So from these alphabets, what we'll do is we'll form some words. With these words, we will form some sentences. Am I making sense? Right? Nenu correct cheptunnana? Right? Good. So what I need to say is, then let me know
What are the alphabets are there? What is the language of trading language? How many alphabets are there in trading language? How many words are there in trading language? Anybody please coin a number. ఎవరైనా చెప్తారా ఎన్ని లాంగ్వేజ్ లో ఎన్ని ఇంగ్లీష్ లో 26 లో ఆల్ఫాబెట్స్ ఉన్నట్టు ట్రేడింగ్ లో ఎన్ని లాంగ్వేజెస్ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? ఆల్ఫాబెట్స్ ట్రేడింగ్ లో we have just I'm telling you 8 alphabets. Only 8. Only 8. ఈ 8 ఆల్ఫాబెట్స్ ని మీరు ఎక్సలెంట్ గా నేర్చుకుంటే యూ విల్ బి అ ప్రాఫిటబుల్ ట్రేడర్. 8 alphabets in green color, 8 alphabets in red color, both. That means entirely, totally 8 only, same only. If the candle is in green, that makes sense. If the candle is in red, that is going down. If the candle is in green, that means totally you can say that totally if you are aware of the 8 part, 8 candles को आपको समझ में आ गए तो the entirely how many are there? Only 8 na. If you know the 8, then you can form words and sentences, right? Sir, yes, is it right? Yes, I'll show you that. I'll show you that 8. Okay, I'm not teaching you entirely thing, but the thing is I'm just showing you the 8 alphabets. So first of all, we know that the candles are is red, green and red. Green is upward direction. If it is market is going in the upward direction, then the candles will form green. If the market is coming down, we know that the candles are formed. Okay, first of all, here the thing is market candles are like this. Okay, entirely we have all I already told you 8 candles you should learn. First candles is called here we have totally 8 candles. Okay, this first candle is Marubozu. Second, okay, these all 4 sets. Okay, this is set number 1, set number 2, and set number 3. Okay, this first set is called Dominion candles. Please note down. First set is called Dominion or Domination candles. Please note down. This is candles are forming full candles. That is called Marubozu. The candle is called first set of candles are called Marubozu. Even that is in bullish or bearish, both directions, right? Dominion candles, please note down. Second candles are rejection candles. Please note down. And third candles are called the confusing candles or indecisive candles. Only 3 set of candles are there. Totally we have only 8 candles, right? So how these things will work? The Dominion candles means if these candles are forming, that means in that market direction the market will move. If the red color candles are happening, suppose red color candles are, that means full candles are forming, like then the market will come down. If these rejections candles are happening, right friends, if this rejection candle happening, that means the market is going to reverse. That means if it is coming downward direction, say from this point, the market will be going up. Once you find these rejection candles, then you can say that the market is trying to get reverse its direction. That's hammer, inverted hammer, hanging man, shooting star. Okay, and the other kind of set is called doji, that is confusing or indecisive. Please note down, indecisive. Indecisive, that means there is no direction at all. From this you can't say doji or spinning tops are there na. Some candles are there. If these candles are forming, we should check out that we don't know whether it is not showing any kind of direction, so you need to wait, right? So these are the only 3 sets of the candles are there. From there you can go here. For example, I'll show you only one set, that is called first, called the market will be in this direction. Actually, you know that the market will be going in step by direction. Okay, so first of all, I'll tell you one candle, one first candle, that is called hammer. One candle. Okay, hammer means what exactly? This is one candle, so it is called one alphabet. Okay, I'll teach you about one alphabet. Okay, only one alphabet for today. So alphabet, what is hammer? Okay, I already told you that if this is called, if this kind of candle is called, this kind of candle is nothing but the rejection. It comes under which category? It comes under the rejection category. The hammer is in what? Second set, that is a rejection category. Okay, if that means we should know that when it will come this, if the candles are forming, understood, if this kind of candles are forming at the place of support and resistance,
here we have some points called support and resistance. Please note the support and resistance. What is support and resistance? Just I'll teach you that support and resistance. I'll come back, right? Just support and resistance. This is called support and resistance. Okay. See, what is that? In other way, I'll tell you. See, market always, if the market is coming down and if it is this place, if it is going up, that means it has already working like a support. It is base. Okay. It is a base, right? The market is going up good. From this place, the market is, again, it is taking a U-turn like this. You see here, this one. First of all, market, yahan se it is going up and it came down. Here it took again up, and from this it came down. Okay, here again it trying to break this point, and it came again. It's trying, again it is coming down, and again it took up, right? That means here you see, if this place, from this place, market is taking downward direction the couple of times. From this place, the market is taking the upward direction couple of times. Yes, friends, that means this is nothing but the points where the market, the point where the zone, the point or the zone, please note down, where market is taking, if it hits here, the market will bounce like ball. If ball is falling at this place, suppose it is the base, suppose if the market is falling or if the ball is falling here, it will bounce. Yes, na? Say yeah. And if the market is falling, that means that kind of point is called support. And at one place, if the flow top is there, suppose if roof is there, some roof is there, if I take a ball up, then what happens? Again, it will touch here and it will come down. Otherwise, actually, due to the gravity, the ball has to come down. That's it. This card is called resistance. The price will be mostly support and resistances are the key points where we should understand that where the market will be moving in which direction. Understood? So actually, another part is this. This is called support and resistance. Actually, see, that means first of all, here is the support. Market is coming down. It makes a support here. Then couple of times here it forms a rejection. So resistance came down, and again due to this support it came up. Rejection. Once it is the support point, resistance point is there now. This already broken it, and it has retested, and it goes up. It came down. Done. Here another resistance. We should know that these are called key levels. Please note down. The support resistance are nothing but called key level points. Key levels are key zones. First of all, you should mark the key level points. Understand? Key levels. Once you form the key levels, then you know that now support point where the market will bounce up. Resistance point where the market will come down. Okay. What is that? Again, I'm telling you. The support, the point where when the market is coming this place, it will bounce back up. The resistance is nothing but when it touches the one point and it is coming down. It will pull you back down. That's it. That's it. So now I'm going back to the hammer. Right, friends, coming down. This is the hammer. So this is the candle, green or red. Where is that? The hammer is nothing but, the hammer is a rejection candle. Already we have known that the market is falling here, down, 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 down. Once it came at the place of what? Support. Ye place kya hai? This is the place called support. When the market came to the point, at the point of support, if this candle forms, whether it may be in green or red, the candle has to be formed in such a way that here are some rules. First rule is the body of the candle, okay, should be upper end of the range. The body of the candle should be upward, and the body of the candle will be small compared to wick. एक wick है ना? A wick, this has to be 2x. AX hai to a 2x. That means the wick should be very more, the body should be less. Okay.
the longer wick, okay, the more the impact. The more the wick, the more the impact. Okay, and upward direction, there should be a line, the wick or else no wick. Another condition, and it either green or red. Okay, this should come after a downtrend, and this is the signal for what? It is a reversal. That means if it forms at the place of support, it is working like a reversal. Then the market will go up here. Already the market has fallen here like this, suppose. Then the market is from here, this point, the market is going up due to the hammer. Understood? Okay, if the matter is coming in between the support, see, you should understand one thing, that if the market is works with the support and resistance points only, please understand the thing. If the hammer comes in the middle of the, if the market hammer is there in the middle of the resistance support zone, it has no meaning at all. It doesn't have any meaning. Okay, that means that is normal candle only. If it is comes at the place of support only, that is called hammer. Right? Understood? Such a way that we have so many are there. I'm showing you again. The second, this is one alphabet, and this is another alphabet, inverted hammer. Inverted hammer is also same thing. If it is coming down, it has to be reverse. Inverted hammer. Hammer is like that. Hammer is there now. It is inverted hammer. Understood? It is working as it is also working like a same thing. That means it is also working for to get a reversal at the point of support. It is working like a reversal only, right? The second alphabet is over. Third alphabet is hanging man. Hanging man is same opposite. That means if it is coming at the place of resistance, what is that? Please note down. It is a resistance. That means the market has to be, market is going up. When the hanging man is there, then it will come down. Okay, I have no time. I need to I'm running short of time, so I can't tell you all. This is third alphabet. I'm showing you another alphabet, that is shooting star. You should understand, same shooting star. And the doji are here, long little doji, some gravestone doji are there. This is the indecisive candles. These are what? Indecisive. This is called, this comes under the third set. I have shown you that. Okay, and spinning top, this is also one, comes under the third set. And finally the Marubozu. These are only entirely eight alphabets you should know. Once you understand the exact meaning of that, those are candles, then you can form the words. The words are called two candle combination words. These are words, two candles. These are words. These are all words, two-letter words. What is that? Okay means okay, two-letter word. Are you getting? Such kind of words. These are words. And the next, these are all words, bullish and bearish words. And next, three-letter word. Say tax, TAX, three letters, like three candle, morning star and evening star. Okay, outside up and three side down. Three soul, three white stones and black close. Rating, inside down. And next, trend lines and yeah, of course, and 5-letter words also there. And there comes the sentences next. Sentences, I'll tell you how sentences are nothing but the patterns, friends. From that, you should understand that from alphabet 2, the sentences are some patterns, pennant patterns, triangles, and so many are there. I'll teach you that. First of all, I'll make you to have a 2-letter alphabet, single-letter alphabet, 3-letter alphabet. Once the alphabets are over, then it comes a words, 2-letter words. Yeah, sorry, 2-letter words, 3-letter words. After that, I'll make you to sentences. Then you should come for the, some checkpoints are there for this strategy. If you check these all points at excellent, then you will be a profitable trader. You can easily earn 500 to 1,000 rupees per day by using 2 or 3 trades maximum. This is my class. You can ask me any doubts. So if you want to come for my class, you have, first of all, I'm asking you, any doubts are there? We have given you 1 hour of session. Hopefully you get my point. Okay, I didn't even check out any checkpoints. I just gave a random moment here, but I have taken already $100. That means nothing but $100 is nothing but what?
some 10,000 rupees, right, friends? Okay, sorry. Yes, tell me. Now tell me, any doubts are there? You can unmute yourself and you can ask. Suppose if it is going in our view after placing first targets, then how long it will book the target? Yes, bro. The Praveen is right. Okay, I'll tell you that there here are some points like the what is a target. Okay, for every movement there is a target. For demand there is a movement. For supply there is a movement. Okay, I'll tell you that point where you should get the point. First only we'll decide that if my place is there, if my buy side is there, this will be my target. I have already set those target. Okay, I'll tell you the targets. Downside my target. Okay, it has to hit the both the in either direction the market will hit short. I'll tell you that. Thanks for asking that question, Praveen sir. And yeah, see, any more doubts from your end? Okay, I'm answering your answer. Okay, this is the very easiest strategy. Anybody, even the beginner, can do the strategy and work happily. They can 1,000 or 2,000 rupees per day, aram se. But you should understand one thing, that you should have to come to the basic level. This is just a strategy. First, here we have 4 class. First, basic, advanced, expert level, and mentorship program. Okay. First, if you come for the basic class, that is a 3-day session, Saturday, Sunday, Monday. Okay, where I'll give you the clear impact of all these things. The strategy part, I'll teach you the ultimate SMS ultimate, smart move strategy ultimate, and rising model. Two strategies I'll teach you. From there, you can aram say up 500 to 1,000. You can easily earn. That is a 3 days class. Okay. Actually, I'm opening the part. 1 second. Yes, this is the smart move strategy. See, basic level class program. Basic level class is of, actually these are the smart move strategies, excellent ultimate strategies. Here I'll teach you alphabet, words, and sentences. Where I'll teach you the supply demand. Please note down all trading languages. Okay, I'll teach you all. Right now I have given some instance like how the alphabets and all. Smart move strategies, detailed strategy I'll tell you. Alphabets I'll teach you all. Supply demand I'll teach you. Supply demand, this is the question asked by Praveen Garu. Yes, you have asked this question. From this supply demand, you would understand that where the target will be. And I'll teach you the 4 strategies. I'll try to make 2 out of them 2 perfectly. Here 5,000 rupees you can earn this strategy by applying my checkpoints and all. By my checkpoints, you can, if you apply our checkpoints, what are the checkpoints? I'll tell you one more time. Place of order, time of order, target of order. These are the checkpoints. Okay. And one more checkpoints are there. So many checkpoints are there. But the thing is, I have to teach you the main important checkpoints. From that, you can be a profitable trader, right? And this, the class will be, yeah, here I have to know. Actually, the class will be on the next Saturday, Sunday, Monday. Okay, next Saturday, Sunday, Monday. Okay, so in these 3 here I wrote wrong only. Yeah, 1 second. First session will be trading language ke bare mein. Second session supply demand. Third session live demo. First session will be on Saturday. Second session will be on Sunday, and third session will be live demo where I will make you to do the strategy. Understood? You will do the strategy on Monday. Understood? So from this, the entire class will be of 5,000 worth. Okay. From there, you can aram say up easily. You can earn 1,000 to 5,000 rupees per day. So how many of you are willing to work? I'm giving you just for 5,000, 4,999 precisely. Yes. Right now, if you take an offer, if you want to take a decision right now, I'm giving you a very less so that you can enter and you will be a profitable trader. I'm just asking you 1 day of your profit. I'm just asking you. I'm not taking a 5 days of your profit. Right now, if you are taking a decision, I'll only charge you the 1 days of your target from this strategy. If you are ready for that, I'm revealing the profit that is just for now
If you take a decision, 999 is the offer for. Okay. I'm showing you the scanner. You can scan. ఏ లాంగ్వేజ్ లో ఉంటది? Sorry. ఏ లాంగ్వేజ్ లో? తెలుగు ఉంటదా, హిందీ ఉంటదా, ఇంగ్లీష్ లో ఉంటదా? Scanner. The class will be in 3 languages. Actually, the main language is English. Sorry, Telugu. Telugu people we are teaching here. Some of the friends are coming in Hindi and English. So due to one friend is there from English, so I taught you in English right now. Actually, Telugu language is the core language I am going to teach you. If you are coming from a different part, I'll try to teach you English also. I'll try to manage the both in a comfortable way. Right? Anyone? Thank you. So I'm giving you the QR. Right now, I'm giving you QR. You can open and you can pay. Let us know, is anybody paid? Right? I just want to speak. Pavan Garu is there. Okay. Thanks for your class timing and all. And Praveen Garu, do you want to take a decision? Dr. Krishna Garu, yes. And yes, Vivo Yes, sir. 1904. Good evening, sir. Sorry. Good evening, sir. Yeah, good evening, Andy. Yeah, thanks for సార్ joining. అయితే మేము రెడీ సార్ నేను జాయిన్ కావడానికి క్లాస్, బట్ మాకు తెలుగు లాంగ్వేజ్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది సార్. No. Actually గా తెలుగు లాంగ్వేజే వచ్చింది. కాకపోతే సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ వచ్చారు. కాబట్టి నేను ఇంగ్లీష్ లో చెప్పాను. తెలుగులోనే చెప్తాను. ఓకే కృష్ణ గారు, తెలుగులోనే చెప్తానండి. ఎందుకనంటే ఓకే సార్, నేను రెడీ సార్. నేను రన్ చేసింది కూడా తెలుగు వాళ్ళ యాడ్. ఇక్కడే ఈ లోకల్లోనే యాడ్ రన్ చేశాను. ఆంధ్ర అండ్ తెలంగాణ రీజన్ లోనే యాడ్ రన్ చేశాను నేను. బట్ Okay, sir. ఐ డోంట్ నో హౌ ద పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ అదర్ పార్ట్స్ ఆల్సో. యూకే యుఎస్ నుంచి కూడా వస్తున్నారు. నేను ఇంకా చాలా తక్కువ రన్ చేశాను బికాస్ నా టైం ఎక్కువ ఇవ్వలేక. ద నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ నుంచి ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళిపోతాం. ఓకే సార్, కృష్ణ గారు మీ ఒకసారి నెంబర్ చెప్పండి. ఐ నోట్ డౌన్ ద నెంబర్ అండ్ ఐ విల్ సెండ్ యూ దట్. సార్ 81 ఓకే సార్ 8125422679 సార్ నా నెంబరు. 8125422679. 679. Thank you. Thanks. I'll catch you. Okay. And Praveen Garu, can you speak out? You are Yeah. from the beginning. I just want to, yes, sir. యా హాయ్ Yes. నా పేరు మీ ప్రవీణ్, class నేను కడప నుంచి మాట్లాడుతాను. సారీ అండి, అర్థం అవ్వలేదు. మీ క్లాస్ అర్థమైంది Yeah. ఫస్ట్? యా అర్థమైంది. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ ద కోర్ పాయింట్? ఏదైతే కోర్ పాయింట్ ఉందో అది అండర్స్టాండ్ అయింది అనుకుంటాను. ఎస్ అర్థమైంది. ట్రేడింగ్ మీద ఏమైనా ప్రీవియస్ నాలెడ్జ్ ఏమైనా ఉందా? ఏదైనా చేసిన అనుభవం? యా యాక్చువల్గా నాలెడ్జ్ ఉంది, బట్ అదే రైట్ స్ట్రాటజీ కోసం చూస్తున్నాను. బట్ మీరు చెప్పిన కొంచెం మంచిగా అనిపించింది ఇది స్మార్ట్ మూవ్. సో యా నేను తీసుకుంటాను. నాకు స్కానర్ సెండ్ చేస్తారంటే నేను ఒక 1 hour లో మీకు. ఆఫ్ కోర్స్ అండి, నేను నాకు నెంబర్ చెప్తే నేను సెండ్ చేస్తాను మీకు. షూర్ 70. మీరు చాట్ లో రాయగలుగుతారా? సో దట్ ఐ కెన్ టేక్. షూర్. Okay. And here, Vivo 1904, can I speak to you if you are willing? We are okay. We are almost closing. If you want to speak, you can speak. Mr. I don't know, remember your name. Thanks for the number, Praveen Garu, and I'll catch you on the phone. Okay, and this is the basic class once. Krishna Garu from Warangal. Nice meeting you, sir. Thanks all, and thanks for your session timing and all. 1 hour we have a power packet session. Actually, this is the unique strategy designed by our team. ఈ స్ట్రాటజీస్ మీకు ఎక్కడ దొరకవు, ఎందుకంటే మేము మా అకాడమీ కోసం డిజైన్ చేసుకున్నామండి. అకాడమీ ఇస్ దేర్ ఎట్ అల్బీ నగర్ ఇన్ హైదరాబాద్. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ అవుతాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాము.
ఓకే. సో బేసిక్ లెవెల్ ఉంటుంది, అడ్వాన్స్, ఎక్స్‌పర్ట్ లెవెల్, చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మేము నేర్పిస్తాము. దాంట్లో మీకు ఎలా ఉంటదంటే చాలా ఈజీలీ యూ కెన్ అండర్‌స్టాండ్ ద టాపిక్ అండ్ ఓన్లీ ద కోర్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే మేము నేర్పిస్తామో ఆ చెక్ పాయింట్స్ మీరు రన్ అయినప్పుడు హ్యాపీలీ యూ విల్ గెట్ వెరీ గుడ్ అమౌంట్. బట్ యూ షుడ్ ప్రాక్టీస్ ఫస్ట్. డెమోలో మీరు ప్రాక్టీస్ చేసి మాకు చూయించే దాన్ని బట్టి మేము నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ చేస్తాము. ఐ కెన్ ఈజీలీ చార్జ్ ఓకే. ఈ స్ట్రాటజీ ఇంకా చాలా చాలా యూజ్ చేసుకొని చాలా స్ట్రాటజీస్ తోటి ఉంది అని మనీ పెట్టి చేయొచ్చు. బట్ నేను ఎందుకు ₹1000 మాత్రమే చార్జ్ చేసి ఐఎమ్ టేకింగ్ అ బేసిక్ క్లాస్ అంటే యూ షుడ్ ఆల్సో అండర్‌స్టాండ్. మీకు కూడా అర్థం అవ్వాలి. ఓకే. ట్రేడింగ్‌లో నేను ఎంతవరకు రాగలుగుతాను అనేది కూడా బేసిక్ లెవెల్‌లో మీకు అర్థమైతే సో ఫ్రమ్ దేర్ ఐ విల్ ప్రమోట్ ఫర్ ద నెక్స్ట్ క్లాసెస్. Okay, so next Saturday and Sunday, surely the class will start. Basic class, only 1.5 hour session per day, evening time. Saturday class నేను బేసిక్ గా మొత్తం సబ్జెక్ట్ చెప్తాను. సండే నేను మీకు ఎగ్జాక్ట్ గా స్ట్రాటజీలో ఉన్న చెక్ పాయింట్స్ అన్ని చెప్పి మీకు ప్రాక్టీస్ చేస్తాను. మండే రోజు మీతో చేయిస్తాను. Sunday I'll show you the live demo. Monday I'll make you to do the demo by giving all will take a profit and will wind up. Okay. Thanks for the today's session. We have a great time. Thank you so much and have a good day and have a profitable trader. Trading నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. Trading has to be a second source of income for everyone. Okay, but we are here as a Uprise Trading Academy. కొన్ని వందల వేల మందికి నేర్పించాలనే ఒక గోల్ తోటి మేము వచ్చాము. We are already ట్రేడింగ్ చాలా మంది చెప్తారు కానీ ప్రాఫిటబుల్ గా చెప్పడం చాలా కష్టం అందరికి. ఎందుకనంటే వాళ్ళు ప్రాఫిటబుల్ గా ఉండరు. దే విల్ ట్రై టు మేక్ మనీ బై సెల్లింగ్ ద కోర్సెస్ అండ్ ఆల్. ఓకే, వీఆర్ నాట్ దాట్ వన్. వీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మేము ఏంటంటే స్టెప్ బై స్టెప్ వీఆర్ టీచింగ్ యూ. వీఆర్ నాట్ టీచింగ్ ఫర్ ద హైయర్ లెవెల్. ద క్లాస్ ఆఫ్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ విల్ బి 1,20,000. సో సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్రెడీ టేకింగ్ మై మెంటర్షిప్ ఆల్సో, బట్ I'm not focusing on that part. I'm just focusing you to level up. Okay, level up cheyalani alochana. And thanks for the class today and thanks for joining Praveen garu and Pavan garu and Krishna garu and all. Okay, and we have so many friends ki nenu asalu intimate cheyadam marchipayanu actually. Okay, the next maybe they'll come. Okay, I don't know how they feel. Okay, thanks for joining us and have a good day. Thank you Narendra sir. Thank you.